హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గులాబీ మొక్కకు ఎక్కువగా మొగ్గలు రావడానికి నేనేం కేర్ తీసుకున్నానో, ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే చెప్తానండి. అయితే వీడియోని ముందుగా ప్లీజ్ లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేసేయండి. గులాబీలను పెంచడం అయితే చాలా ఈజీ అండి. అయితే కొంచెం కేర్ తీసుకొని ఫెర్టిలైజర్స్ సరిగ్గా ఇచ్చామనుకో ఇలా మొక్క నిండా కూడా పువ్వులు వస్తాయన్నమాట. అదే మనం సరిగ్గా పట్టించుకోమనుకోండి, పువ్వులు సరిగ్గా పుయ్యవు. మీరే చూడండి, మా గులాబీ చెట్టు నిండా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. అలాగే మళ్ళీ మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వీడియో తీసైతే పెడుతున్నానండి. ఈ గులాబీలకైతే ఖచ్చితంగా 6 గంటలైనా ఎండ తగిలే ప్రదేశంలో పెడితేనే ఇంతలో పువ్వులు అయితే పూస్తాయన్నమాట. ఎందుకంటే గులాబీలు అయితే హెవీ ఫీడర్స్ అండి. అవి ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. ఎక్కువ ఆహారం తయారు చేసుకోవాలంటే ఎండ అనేది మనకు ఎక్కువగా కావాలి కదా. అందుకని మొక్కలన్నింటినీ కూడా ఎండ తగిలే ప్రదేశంలోనే పెట్టాలి. అంతేకాకుండా గులాబీలకైతే పెస్ట్ అటాక్ కూడా ఉంటుందండి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు ముడత పడినట్టు అవుతూ ఉంటాయి. 1-2 ఆకులు అలా అవుతున్నప్పుడు మనం గమనించుకొని నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలండి. ఒక వారం నీమ్ ఆయిల్లో స్ప్రే చేసుకుంటే నెక్స్ట్ వారం వచ్చేసి మనం సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది ఉంటుందండి. సాఫ్ట్ ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే చక్కగా రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక బకెట్లో కొన్ని వాటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి 1/2 లీటర్ మజ్జిగనైతే తీసుకున్నాను. అంటే నాకు ఎక్కువ మొక్కలు అయితే ఉన్నాయండి, కాబట్టి 1/2 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్ అంతా శనగపిండి వేస్తున్నానండి. ఈ శనగపిండి వేయడం వల్ల మనకు వానపాములు అనేది ఎక్కువగా మనకి డెవలప్ అవుతాయన్నమాట. ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఫర్మెంటేషన్ చేసుకుంటాం కనుక బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ వర్మీ కంపోస్ట్ కానీ, ఎండిన ఆవు పేడ కానీ, లేదంటే ఇవేవి లేనప్పుడు మనకు పిడికలు అమ్ముతూ ఉంటారు కదండి, ఆ పిడికలను కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. పచ్చి పేడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే వేయకూడదండి. వేసినవన్నీ కూడా చక్కగా మనకు ఆ వాటరు ఇంకా మజ్జిగలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకొని 2 రోజులైతే పక్కన పెట్టేసేయాలండి. చూసారు కదండి, 2 రోజులైతే దీన్ని ఫర్మెంట్ చేసుకున్నానండి. ఎంత చక్కగా నురగ కింద వచ్చిందో చూడండి. ఇలాగా చక్కగా నురగ కింద వస్తే బాగా పులిసిపోయిందని అర్థం అండి. ఇప్పుడు మనము దీన్ని బాగా అంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా అడుగున చేరుకుంటాయండి. అలాగా అడుగున చేరుకున్న దాన్ని ఈ వాటర్లో మంచిగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలండి. అన్నీ కూడా చక్కగా కరిగిపోతాయి. అంటే మనము వేసింది బెల్లం కూడా అన్నీ కరిగిపోయాయండి. ఇప్పుడు దీన్ని 1:10 రేషియోలో కలుపుకొని మనం మొక్క మొదట్లో అయితే వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇదైతే 1.5 లీటర్ వరకు అయితే ఉందండి. ఒక 1/2 లీటర్ పక్కకు పెట్టేసి 10 లీటర్స్ వాటర్లో 1 లీటర్ అయితే కలిపేసుకున్నానండి. ఇప్పుడు మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అండి, మొక్క మొదల్లో ఉన్న సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగా మనం సాయిల్ లూజ్ చేసుకొని ఇవ్వడం వల్ల వేర్లు అనేది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ని తొందరగా తీసుకుంటుందండి. తొందరగా తీసుకుంటే రిజల్ట్ కూడా మనకు చాలా తొందరగా వస్తుందండి. అలా కాకుండా మనము సాయిల్ లూజ్ చేయకుండా ఇస్తే మనకు లేట్ రిజల్ట్ ఉంటుంది. అలాగే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా తీసుకోదండి. సైడ్ నుంచి అయితే మనకు కిందికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా కొత్త చిగుర్లు అయితే వచ్చాయో. ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చాయో. ఇలాగా ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదండి, ఎప్పటికప్పుడు మనము తీసేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మొక్కకు అనేది కొత్త చిగుర్లు వచ్చేసి ఫ్లవర్స్ అనేది ఇంతలా అయితే మీకు కూడా వస్తాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.